అందరికీ నమస్తే అండి. రాష్ట్ర నడిబొడ్డున గుంటూరులో జరిగిన ఒక సంఘటన రాష్ట్రం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అధికార పార్టీలో ఉన్నవాళ్ళ కొందరి మదం కళ్ళునెత్తికెక్కి మదం పేరుకుపోతే దాన్ని దించాల్సిన అవసరం ఉంది అని అధికార పార్టీకి ఒక సిగ్నల్ పంపించింది. ఖచ్చితంగా ఆ ఘటన పార్టీకి సంబంధం లేదు అని చెప్పడానికి లేదు. పార్టీలో అధికారంలో ఉన్నవాళ్ళు మిగిలిన వాళ్ళకి అదొక సంకేతం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా అధికారంలో ఉన్నాం కదా, మాకేమీ కాదు, సిస్టమ్ సపోర్ట్ ఉంటుంది, ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంటుంది, పోలీసుల సపోర్ట్ ఉంటుంది, మమ్మల్ని ఎవరు ఏమీ చెయ్యలేరు అని ఎవరైనా విర్రవీగితే ఖచ్చితంగా దించేస్తాం, తప్పులు చేస్తే నెత్తిన పెట్టుకోము అని అధికార పార్టీ ప్రూవ్ చేసుకోవాలి. అయితే దానికి తగ్గట్టు అతన్ని సస్పెండ్ చేశారులే. బట్ యాజ్ పర్ క్రిమినల్ ప్రొసీజర్స్ కేసు నమోదు చేసి లోపలికి తీసుకెళ్ళాలి, లోపల వేయాలి, సహకరించకూడదు. ఏం జరిగిందంటే ఇంతకీ గుంటూరులోని కృష్ణబాబు కాలనీ 21వ డివిజన్ అంట. కృష్ణబాబు కాలనీలో ఒక మహిళ ఎప్పటి నుంచో 15 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ ఇంట్లో పైప్ లైన్, తాగునీటి పైప్ లైన్ ఉంది, దానికి మోటార్ వాడుతున్నారు. ఈ మధ్య గుంటూరు నగరంలో రోడ్లు వేసినప్పుడు దానిపైనుంచే, ఆ పైప్ లైన్ పైనుంచే రోడ్డు వేశారు. అయితే ఈ మోటార్ తొలగించాలి, ఈ కొత్త రోడ్డు వేశారు కదా, మోటార్ తొలగించాలి అని చెప్పి అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకుడు మల్లెల వెంకటరమణమూర్తి అంట పేరు, ఆయన మహిళకు చెప్పారు. ఆ మహిళ ఒప్పుకోలేదు. దాంతో గుంటూరు నగరపాలక సంస్థలో ఫిర్యాదు చేశారు, ఆ మోటార్ తొలగించండి అని. ఆమె నగరపాలక సంస్థ అధికారులకు వివరణ ఇచ్చుకున్నారు, దాన్ని తొలగించాల్సిన అవసరం లేదు, దానివల్ల ఎవరికీ ఇబ్బంది లేదు, అది ఇంటి పరిధిలో ఉంది అని. ఆ తర్వాత ఇంకా ఊరుకోలే, ఆమె మీద ఒత్తిడి తీసుకొచ్చాడు, ఖచ్చితంగా మోటార్ తొలగించాల్సిందే అని. దాని మీద పోలీసులకు ఫిర్యాదు చేసి పోలీసుల ద్వారా వెళ్దాం అనుకున్నాడు. ఈలోగా ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళారు. ఇట్లా నా మీద ప్రెజర్ తీసుకొస్తున్నారు, నేను అక్కడ మా ఇంటి పరిధిలో మోటార్ పెట్టుకున్నాను, దానివల్ల ఎవరికి ఇబ్బంది లేదు, పైప్ లైన్ వల్ల కానీ మోటార్ వల్ల కానీ, అది 15 సంవత్సరాల నుంచి అక్కడే ఉంది, కొత్తగా ఏర్పాటు చేసింది కాదు అని ఆమె పోలీసులకు చెప్పడానికి వెళ్తే పోలీసులు నిన్న సాయంత్రం అందుబాటులో లేరు. సో నా మీదే పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తావా అని చెప్పి ఇతని ఈగో దెబ్బతిన్నది. కేవలం అధికారం, మతం అండ్ ఈగో, ఈ రెండు వచ్చేసి ఆమె ఇంటికి వెళ్ళి ఆమెను బయటకు తీసుకొచ్చి రోడ్డు మీద, నడి రోడ్డు మీద వివస్త్రణ చేసి కొట్టారు. ఒక 10 నిమిషాల పాటు కొడుతూనే ఉన్నారు. ఇతను ఎవరు, మూర్తి అనే వ్యక్తి అండ్ ఇతను సోదరంట మాధవి అని, ఆమె ట్రాన్స్జెండర్ అంటున్నారు, ఏమో ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. బట్ ఆమెను మా బాధితురాల్ని నడి రోడ్డు మీద బట్టలు లేకుండా ఒక 10 నిమిషాల పాటు కొట్టి అక్కడే ఆమెను కదలనీయలేదు. అసలు ఎంత దారుణం చూడండి. ఇటువంటివి జరిగితే ఉపేక్షిస్తారా? అసలు మనం ఏ రాష్ట్రంలో ఉన్నాం, మనం అసలు ఎక్కడున్నాం, ఏ కాలంలో ఉన్నాం? అతను అంతగా బరితెగించడానికి కారణం ఏంటి? మంచి చెడు ఆలోచించక్కర్లేదా? అరే నడి రోడ్డు మీద ఉన్నాము, మనం ఒక మహిళను కించపరుస్తున్నాము, ఒక మహిళ బట్టలు ఊడదీస్తున్నాము నడి రోడ్డు మీద, ఇది ఖచ్చితంగా ఇబ్బందికరమే అని ఆలోచించలేదా? మేబీ ఆలోచన వచ్చే ఉంటుంది, కానీ నేను అధికార పార్టీలో ఉన్నాను కదా, తెలుగుదేశం పార్టీలో ఉన్నాను కదా, నాకేమీ కాదు, పోలీసులు నాకు తెలిసిన వాళ్ళే అని అనుకొని ఉంటాడు. అయితే ఎమ్మెల్యే గారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు ఇమీడియట్గా ఈ ఘటన మీద రెస్పాండ్ అయ్యి అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సరే, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఒకటి, ఇది వ్యక్తిగతంగా ఆ 2 ఇళ్లకు మధ్య జరిగిన ఘటనే, కానీ ఈ మూర్తి అనేవాడు అంతగా బరితెగించడానికి రీజన్ ఏంటంటే వాడు వెనక అధికార పార్టీ ఉంది అనే మదం. లేదు, ఇటువంటి తప్పులు చేస్తే పార్టీ ఉపేక్షించదు అని ఆల్రెడీ పార్టీ సిగ్నల్స్ పంపించింది. అతన్ని సస్పెండ్ చేశారు. సస్పెన్షన్తో ఆపకూడదు, పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి పూర్తిగా మహిళకు న్యాయం జరగాలి, పూర్తిగా అతనికి చట్ట ప్రకారం శిక్ష పడాలి. ఎటువంటి పైరువీలు పోలీస్ స్టేషన్లో చేయకూడదు. సర్లే మన పార్టీ ఓడే కదా, తప్పు చేస్తే చేసేళ్లే, ఈసారి వదిలేద్దాంలే, మళ్ళీ తప్పు చేయళ్లే, అటువంటి పైరువీలు చేయకూడదు. అసలు అతని తరపున ఎవరు, ఏ కార్యకర్త, ఏ నాయకుడు కూడా పైరువీలు చేయకూడదు. పోలీస్ స్టేషన్కి అతనికి సపోర్ట్గా ఎవరు వెళ్ళకూడదు. చట్ట ప్రకారం అతని మీద ఎటువంటి ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలో ఆ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కి పంపించాలి. మరొకరు ఇలా బరితెగించాలంటే భయం కలగాలి. అధికార పార్టీ వాళ్ళు బరితెగించాలంటే ఖచ్చితంగా భయం కలగాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూశారుగా, గత 5 సంవత్సరాలు బరితెగించి ఏ స్థాయికి దిగిపోయారో చూశారు కదా, రాజకీయంగా ఎలా పతనమయ్యారో చూశారు కదా.
అయినా ఈ బరితెగింపు ఏంటి? బరితెగింపు ఎవ్వరూ ఉపేక్షించరు. జంజీ గ్రూప్ ఇది, జంజీ ఎక్కువగా నడుస్తోంది. సో వాళ్ళు ఓటర్లను, రాజకీయాన్ని ప్రభావితం చేసే స్థితిలో ఉన్నారు. అండ్ సోషల్ మీడియా కాలం, ఎక్కడ ఏ ఘటన జరిగినా క్షణాల వ్యవధిలో రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం చుట్టేస్తుంది. కాబట్టి ఏ తప్పు చేసినా దొరకం అని పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదనమాట ఎవరో కూడా. థ్యాంక్ యూ.